హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఏ డిజైన్స్ కావాలో ఆ డిజైన్స్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. canva.com అని క్లిక్ చేస్తే మనకి ఇలా అకౌంట్ ఓపెన్ అవుతుందండి. ఇది నా అకౌంట్. లేకపోతే మొబైల్స్‌లో కావాలంటే canva యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని సేమ్ ఇలాగే మీరు canva యాప్‌లో కూడా చేసుకోవచ్చు. ఇవే స్టెప్స్‌తో నేను ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నా. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే మీకు ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్ అని సెర్చ్ చేయాలండి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్ అని సెర్చ్ చేయంగానే కొన్ని వస్తాయి, స్టోరీస్ డిఫాల్ట్‌గా వస్తాయి. అందులో మనకు కావాల్సిన డిజైన్స్ ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ హైలైట్ కవర్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డిజైన్స్ వస్తాయండి డిఫాల్ట్‌గా. అవైనా ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు బ్లాంక్ అయినా క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్‌గా ఉన్నది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈజీగా ఉంటుంది కాబట్టి. మనకు కావాల్సిన డిజైన్స్ ఉంటాయండి. మీకు ఏ డిజైన్ కావాలంటే అది పిక్ చేసుకోండి. ఇప్పుడు కొంతమందికి ఇలా యూనిక్‌గా కావాలనుకున్న వాళ్ళు అది తీసుకోవచ్చు. లేకపోతే ప్రొఫెషన్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా వర్క్ అబౌట్ స్టైల్ అలాగైనా పెట్టుకోవచ్చు. ఇంకా లేకపోతే ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం. ఫస్ట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన డిజైన్‌ని. ఓకే. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఎలా వస్తుంది. ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాప్‌టాప్‌లో అయితే ఇంకా కింద కొన్ని సేమ్ రిలేటెడ్ డిజైన్స్ కొన్ని డిఫాల్ట్‌గా చూపిస్తుంది. ఇందులో అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది. మీ ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌ని బట్టి మీకు ఏది కావాలి అనుకుంటే, ఏది ఎంగేజింగ్‌గా ఉంటుంది అనుకుంటే దాన్ని పిక్ చేసుకోండి. చూసారు కదండీ! చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సీ ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లేట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ టెంప్లేట్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఇది డిఫాల్ట్‌గా ఉంటది కాబట్టి మనకు కావాల్సిన డిజైన్స్‌లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి. ఇందులో ఫస్ట్, సెకండ్ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చునండి. అబౌట్ ఇది మనం ఒక్కొక్క పేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో పెట్టుకుంటే కరెక్ట్‌గా అక్కడ రౌండ్‌కి కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది ఈ అబౌట్ అనేది. కరెక్ట్‌గా ఆ పిక్సెల్స్ అనేవి కరెక్ట్‌గా సెట్ అయ్యి ఉంటాయి. సో, మనం డిఫాల్ట్‌గా ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ ఉంది కాబట్టి అబౌట్. లేకపోతే మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్యామిలీ అని పెట్టుకోవాలనుకుంటే ఫ్యామిలీ అని ఎడిట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవడమే అండి. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, లేకపోతే ఫుడీస్ అంటారు కదండి, ఫుడ్ అని అలా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్యూటీ, కొలాబ్స్, ఎఫ్ఏక్యూస్, హోమ్, బుక్స్, బ్లాగ్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేజెస్, సేల్స్, ఎవరైనా సేల్స్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది. ఇంకా షాప్స్, గోల్స్, ప్రైజెస్ చాలా ఉంటాయండి. లేకపోతే మీకు మీ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌కి తగ్గట్టు మీరు ఎడిట్ చేసుకోండి. మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి తగ్గట్టు ఎడిట్ చేసుకోండి. అంటే హైలైట్స్ పెడతారు కదా! దానికి ఎడిట్ చేసుకోండి. రివ్యూస్ కూడా ఉంటుంది. మీకు కావాల్సింది చేసుకోవచ్చు. ఎందులో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం. సెల్ఫ్ కేర్ ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ లవ్ సింబల్ నచ్చలేదంటే అది తీసేసి ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా సెల్ఫ్ కేర్ అని కావాలనుకుంటే సెల్ఫ్ కేర్ అని క్లిక్ చేయండి. ఇందులో గ్రాఫిక్స్ ఉంటాయండి. గ్రాఫిక్స్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ కొన్ని వస్తాయి. మీకు ఇందులో ఏమైనా ఇందులో ఏమన్నా ఎమోజీస్ లాగా అనమాట ఇవి. ఇందులో ఏమన్నా మీకు కావాలనుకుంటే ఈ గ్రాఫిక్స్ అయినా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రో లేనివి యూజ్ చేసుకోండి. ప్రో ఉన్న వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇలా డిఫరెంట్‌గా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇలా చూడండి. ఇలాగా. ఇంకా నేము అండ్ సింబల్ ఉండాలి అనుకున్న వాళ్ళకు ఇలా పెట్టుకోవచ్చండి. ఇక్కడ కూడా బ్యూటీ అని ఏమైనా సంథింగ్ ఇలా బ్యూటీ అని ఎలిమెంట్స్‌లో సెర్చ్ చేసిన తర్వాత గ్రాఫిక్స్‌లోకి వెళ్ళాలి. గ్రాఫిక్స్‌లోకి వెళ్ళిన తర్వాత బ్యూటీకి సంబంధించి కొన్ని గ్రాఫిక్స్ వస్తాయి.
ఇందులో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఒకవేళ మీకు ఈ ఫాంట్ నచ్చలేదంటే ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫాంట్స్ వస్తాయండి. మీకు కావాల్సిన ఫాంట్స్ని క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది చూసుకోండి, మీకు ఏది కావాలంటే అది. ఇంకా మీకు కలర్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చండి. మీకు కావాల్సిన కలర్స్ని ఇక్కడ టెక్స్ట్ కలర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలో అది కలర్ తీసుకోండి. లేకపోతే ఇక్కడ కలర్స్ మీకు నచ్చలేదు అనుకుంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ కలర్ అని వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన కలర్ని తీసుకోవచ్చండి. ఇంకా దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి, చూసుకోండి. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్, ఇలా మళ్ళీ అవుట్లైన్కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండి ఇందులో. అలా మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. యానిమేట్ మాత్రం పెట్టుకోదండి, యానిమేట్ పెట్టుకుంటే వీడియోలా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, నేను ఇలా యానిమేట్ పెడితే వీడియోలా కన్వర్ట్ అవుతుంది. సో యానిమేట్ పెట్టుకోదండి, ఎందుకంటే ఇది ఫొటోస్ కదా, ఇది ఓన్లీ వీడియోస్కి మాత్రమే యానిమేట్ అనేది యూజ్ అవుతుంది. యానిమేట్ పెట్టుకోదండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఈజీగా ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇలా డౌన్లోడ్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఆల్ పేజెస్ 16 డౌన్లోడ్ అవుతాయండి. మీరు ఎన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటారో సపరేట్గా అవి డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు కావాల్సిన ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకున్న తర్వాత మొబైల్లో అది అక్కడ హైలైట్స్లో పెట్టుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.